మెకానిక్ ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా ముందుకు సాగింది, ఎలా ఈరోజు ఈ స్థాయి అంటే ఈ స్థితికి వచ్చింది, అంటే మీన్స్ రిలీజ్ దగ్గరికి ఎలా వచ్చింది అని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇనిషియల్గా రైటర్ అండి, అంటే స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ అండ్ సాంగ్స్ రాస్తుంటాను. సో అలాగా నేను స్క్రిప్ట్ రైటర్గా కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్ రైటర్గా చాలా కాలం వర్క్ చేశాను. ఆ తర్వాత నేను డైరెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో కొంతకాలం కథలు పట్టుకొని తిరిగాను. సో అందరికీ ఎదురయ్యే మామూలు అనుభవాలు నాకు ఎదురైనాయి. అంటే నేను రాసుకున్న కథలకి స్టార్ కావాలి. సో స్టార్ కోసం తిరుగుతున్నప్పుడు స్టార్ కథ నచ్చితే ప్రొడ్యూసర్ దొరకడం కష్టమైంది, ప్రొడ్యూసర్ కథ నచ్చితే స్టార్ దొరకడం కష్టమైంది. ఇది చాలామంది ఫేస్ చేసే సమస్య. బట్ ఈ సమస్య నేను కూడా ఫేస్ చేశాను. తర్వాత కాలక్రమంలో కొంచెం ముందుకు వెళ్ళాము. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన డిఎస్ రావు గారికి సార్ గుర్తుంది లేదు, మేబీ అప్పుడు ఆయన షాక్ అవుతారు నాకు తెలిసి. ఒక దశలో సారు కూడా కలిసి ఇదే ప్రాజెక్ట్ అండి, కొన్ని సంవత్సరాల క్రితం 5 years బ్యాక్ ఐ థింక్, ఒక హీరో ఓకే అయ్యారు. బట్ అనుకోని పరిస్థితుల్లో మేము చేద్దామనుకున్నప్పటికీ వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు వెళ్ళిపోయారు తెలియదు. ఫస్ట్ ఓకే అన్నారు, కథ అంతా ఓకే అన్నారు. వాళ్ళకి ఒక సినిమా రిలీజ్ అయింది, అది యావరేజ్గా ఆడింది. తర్వాత వాళ్ళకి వేరే కంపెనీస్ సైన్స్ అయినాయి. ఆ తర్వాత వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు. తర్వాత నేను సార్కి కూడా ఆ విషయం అంటే జస్ట్ ఇంటిమేట్ చేసేసి తర్వాత డ్రాప్ అయిపోయారు అనమాట. ఎందుకంటే అది అవ్వలేదు అప్పుడు. అంటే సార్ గుర్తుండిపోవచ్చు నాకు తెలిసి, చాలా రోజుల కింద జరిగింది ఇది. తర్వాత ఇదే ప్రయాణం నేను కొంతకాలం ఆపేసాను అనమాట. ఆపేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మెయిన్ ప్రొడ్యూసర్ నాగమణి గారు ఉన్నారో, నాకు ఫ్రెండ్ ద్వారా ఆల్రెడీ పరిచయం ఉన్నారు. సో మా ట్రావెల్స్ జరుగుతూ ఉంది. అంటే ఆయన సినిమా చేసే అంత ఫైనాన్స్ స్టేటస్ కాదన్నమాట. అంటే మీన్స్ పెద్ద వ్యాపారి లేకపోతే ఒక పెద్ద పొలిటీషియన్ సంథింగ్, పెద్ద రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ కాదు. ఒక మంచి ఎంప్లాయీ, ఒక మంచి ఫార్మా కంపెనీలో మంచి ఎంప్లాయీ. సో తనకి ప్యాషన్ ఉండేది. అంటే ఫ్రెండ్గా నాకు రెగ్యులర్ కలిసేవాడు, రెగ్యులర్గా మాట్లాడుకునేవాడు. ఆయన సినిమా మీద చాలా ప్యాషన్ ఉండేది. సో ఆ ప్యాషన్ తోటి మేము కొత్త ట్రావెల్ అవుతున్నాం ఫ్రెండ్లీగా. నా ప్రయత్నాలు అన్నీ చూస్తున్నాడు ఆయన. చూస్తుండగా ఇక ఒక దశకు వచ్చేదాకా ఇక మనమే చేద్దాం ఏదో రకంగా అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. అంటే ఆ ప్రయాణంలో మన హీరోల కోసం వెతకడం, ఆ హీరోల కోసం వెతికేటప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చే సమస్యలు ఇవన్నీ చూసాము. ఇలా ముందుకు వెళ్తున్న క్రమంలో వన్ ఫైన్ టైంలో మేము కొత్త ఆర్టిస్ట్తో వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ హీరోలతో చూసినాం అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అవన్నీ మనం ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి మనం కొత్త ఆర్టిస్ట్ వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు కొంత ఫ్రెండ్స్ తోటి మామూలుగా ఫొటోస్ అవి చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే హీరో ఉన్నారో మా మణి సాయి తేజ, తన ఫోటో వచ్చింది చూశాను. నాకు ఫోటో ఓకే చేయొచ్చు అనిపించింది. తనకి ఇంటిమేట్ చేశాము, వచ్చారు. వచ్చిన తర్వాత తనను చూశాను. జస్ట్ ఒక 5 minutes మాట్లాడి ఓకే అని చెప్పాను. తర్వాత వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేశాను. సో డిస్కస్ చేసిన తర్వాత ఆయన కూడా ఓకే సార్ మరి మీరు కథ చెప్పగలరా అని అడిగారు. ఎందుకంటే కథ వినకుండా నేను వాళ్ళని కూడా ఒప్పుకోమని చెప్పలేదు. కథ నచ్చితేనే మీరు యాక్సెప్ట్ చేయండి సార్ అని చెప్పి ఆయన అడిగాను. కథ చెప్పారు. ఆయనకి చాలా బాగా నచ్చింది కథ. ఆయన కథ బాగా నచ్చిన తర్వాత ఓకే సార్ మీరు ప్రొసీడ్ అవ్వనని చెప్పారు. అలా మేము ప్రొసీడ్ అవుతున్న క్రమంలో మాకు కొంచెం ఎందుకంటే మేము సిద్ధిసుధాం ఫస్ట్ అనుకోలేదండి మ్యూజిక్ పరంగా. సో సిద్ధిసుధాం అనుకున్నాం. తర్వాత ఇలా కొంచెం మ్యూజిక్ని కొంచెం బాగా చేద్దాం అనేసి అలా అనుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో మాకు కొంచెం సపోర్ట్ అవసరం వచ్చింది. ఆ టైంలో మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాము. బట్ ఆయనకి ఈ విషయం తెలిసింది. సార్ ఇంత మంచి కథ చేస్తున్నారు, మీరు మ్యూజిక్ అంటే ఇంకా గ్రాండ్గా రావాలని, మీరు సినిమా గ్రాండ్గా రావాలని మీరు ఆలోచిస్తున్నప్పుడు డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆయన కూడా మాతో యాడ్ అవ్వడం జరిగింది. ఆయన యాడ్ అయినాక కొంచెం మాకు ఎనర్జీ వచ్చింది. సో ఆ ఎనర్జీతోటి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ఎనర్జీ ఇంకొంచెం ముందుకెళ్ళే కొద్దీ మాకు అంటే కొంచెం గ్రాండియర్గా మూవీ మీన్స్ ఏదంటే చేస్తున్న టైంలో ఇంకొంచెం మాకు మొన్న గారు ఎవరైతే ఉన్నారో మెయిన్ ప్రొడ్యూసర్, ఆయన ఫ్రెండ్ కూడా ఈ కథ నచ్చి ఆయన ద్వారా ఈ కథ నచ్చి ఆయన ఒకసారి నాతో డిస్కస్ చేసి ఆయన యాడ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆయన కూడా నందిపాటి సిద్ధారెడ్డి గారు ఆయన ఎప్పుడైతే యాడ్ అయ్యారో ఇక మాకు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. అక్కడ నుంచి నేను ఏదైతే అనుకుంటున్నానో అది వాళ్ళు నాకు ఇవ్వగలిగారు. అంటే ఇది ఎందుకు అది ఎందుకు అని అడిగేది లేకుండా వాళ్ళు హ్యాపీగా నాకు సపోర్ట్ చేశారు అనమాట. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇవే జనాలకి థియేటర్ రప్పించేది. ఒక చిన్న సినిమాకి ఫస్ట్ ఆడియో వెళ్తే ఖచ్చితంగా వస్తారు. వీళ్ళు ఆ విషయంలో ఫస్ట్ సక్సెస్ అయ్యారు.
ఫోటోగ్రఫీ శివరామ్ గారు బాగున్నారు, చాలా బాగా తీశారు. హీరో హీరోయిన్లు చాలా బాగున్నారు. అందరికీ మున్నా గారికి, డైరెక్టర్ గారికి అందరికీ కంగ్రాట్స్ అండి. ఇక్కడికి విచ్చేసిన బ్రదర్స్ అందరికీ, అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒకసారి నేను హ్యాపీగా అందరికీ హాయ్ చెప్తున్నాను. పోతే మెకానిక్ ఈ సినిమా ఈ వారం ఈ సినిమా రిలీజ్ అయ్యే వారంలో మెకానిక్ సినిమా మంచి మెజారిటీ సినిమా అవ్వాలని ఆశిద్దాం అందరం డెఫినెట్గా. అయితే యాదృచ్ఛికంగా ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు ఈ కథ నేను గతంలో వినటం జరిగిందని. నిజంగా డైరెక్టర్ గారు నాకైతే గుర్తురాలేదు. చాలా సంతోషం. అనుకోకుండా మళ్ళీ నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గారు మాట తప్పకుండా మళ్ళీ కట్ చేయండి మీరు. నేను ఈసారి ఖచ్చితంగా వింటాను. మనం 90% సినిమా తీయడానికి కూడా పాసిబుల్స్ నేను చూసుకుంటాను. ఓకే, ఈ డెఫినెట్గా మీ సెలక్షను హీరో హీరోయిన్ చాలా బాగున్నారు. డెఫినెట్గా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ సినిమాలో బాగుంటుందని నేను అనుకుంటున్నా. వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే మీకు పెద్ద విజయం సినిమా. డెఫినెట్గా హీరో హీరోయిన్ ఎప్పుడు బాగుండాలి. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటే సినిమా సగం సక్సెస్ అయినట్టే. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ గారు తీసుకున్న ఆర్టిస్టులు అందరూ మంచి సీనియర్సు, వాళ్ళకి పేరు పెట్టేది లేదు, బ్రహ్మాండమైన ఆర్టిస్టులు. తనికల్ భరణి గారు, సూర్య, అలాగే నాగమహేష్ గారు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు అందరూ మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేశారు. కథకు అనుగుణంగా మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని తను మంచి స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించారు. మీ కష్టం ఎక్కడికి పోదు. ఇండస్ట్రీలో సినిమా డైరెక్టరు తన ఏకాగ్రతగా ఉండి, నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనం 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంటామో అప్పుడు మనకి ఎలాంటి వ్యాపకాలు ఉండవు. అంత కాన్సన్ట్రేషన్తో ప్రతి సినిమా అలాగే ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు సక్సెస్ డెఫినెట్గా కొడతాడు. నాకు ఒక డైరెక్టర్ అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. మారుతి గారు ఈ రోజుల్లోనే ఒక చిన్న సినిమాతో తన కెరియర్ స్టార్ట్ చేసి తనకి అంచెలంచెలుగా ఎదుగుతూ తన సినిమా తీసేటప్పుడు తన ఏకాగ్రత ఎక్కడ మిస్ అవ్వకుండా ఈరోజు ప్రభాస్ గారిని డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగాడంటే నిజంగా అతన్ని నేను ఎప్పుడూ మనసులో చాలా గొప్ప డైరెక్టర్గా ఫీల్ అవుతా. ఎవరో ఫాదరు మదరు పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ చేసి ఎదగడం వేరు. తను కింద నుంచి అలా సొంతగా తన తెలివితేటలతో తన ఏకాగ్రత, ఫస్ట్ ఏకాగ్రత ఉండాలి డైరెక్టర్కి. అలా మీరు కూడా మంచి స్థాయికి రావాలి. అంటే ఇందాక మీరు పడ్డ కష్టమంతా విన్నాను నేను మీ మాటల్లో. డెఫినెట్గా మీ కష్టం ఎక్కడికి పోదు. మీరు అదే పట్టుదలతో ఉంటే డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి, మంచి ఇది వస్తుంది. నేను ఈ మాట ఎందుకన్నానంటే ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్కి ఇప్పుడున్న ట్రెండ్లో డైరెక్టరే రాజు. డైరెక్టర్ తర్వాతే ప్రొడ్యూసర్ అయినా డబ్బులు పెడతాడు, కానీ డైరెక్టరే అందరికీ. మా ప్రొడ్యూసర్స్కైనా ఆర్టిస్టులకైనా మా స్థానం మాకు నిలబడాలంటే డైరెక్టర్ కరెక్ట్గా పనిచేయాలి. డైరెక్టర్నే నమ్ముతారు అందరూ. ప్రొడ్యూసర్స్ అంతేనా? మీరు కూడా డైరెక్టర్నే నమ్మి ఉండాలి, నమ్ముతారు. ఇండస్ట్రీలో జరిగిందంతే, జరగబోయేది అంతే. సో డైరెక్టర్ బాగా తీశాడని నేను నమ్ముతున్నాను ఈ సినిమాని. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి లాభాలు వచ్చి రేపు రిలీజ్ అయిన వాళ్ళ శుక్రవారం, ఫిబ్రవరి 2 శుక్రవారం అని మీకు ఆ వారం మీ మెకానిక్ సినిమా మంచి మెజారిటీ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ప్రొడ్యూసర్స్ అందరూ రిలీజ్ రోజు హ్యాపీగా ఉండాలి, అందరికీ మంచి అవకాశాలు రావాలి. అలాగే నేను ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ చెప్పేది ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఇందాక ఇక్కడికి అనౌన్స్ చేసినట్టున్నారు. బ్రదర్ గణేష్ గారు బాగున్నారా? అందరు హ్యాపీగా ఇప్పుడు నవ్వుతున్నట్టే మీరు హ్యాపీగా ఉండాలంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ కొట్టాలి. చిన్న సినిమాలు అనుకోకూడదండి. ఇప్పుడు చిన్న సినిమా మ్యాడ్ అనే సినిమా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ ప్లేస్లోకి ఈ మెకానిక్ కూడా వెళ్ళి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము వచ్చి మాట్లాడినందుకు కాదు, ఈ సినిమా కష్టపడ్డందుకు, ఈ సినిమా బ్రహ్మాండంగా వచ్చినందుకు, ప్రేక్షకులు వచ్చి ఈ సినిమాని ఆదరిస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకున్నాం. టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద నాగముని గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఉపేంద్ర గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మెకానిక్. సమాజంలోని రుగ్మతలని సమూలంగా తీసేసే ఒక అద్భుతమైన టానిక్ మా మెకానిక్. దీన్ని అందించిన డైరెక్టర్ ముని సహేకర్ రెడ్డి గారు. ఈ చిత్రంలో నేను ప్రధానమైన విలన్ పాత్ర చేశా. నా దుష్టత్వం వల్లనే సమాజంలోని రుగ్మత తీరలేదు, దాన్ని తీర్చడానికి వచ్చాడు హీరో మణి సాయి తేజ. ముఖ్యంగా మన డిఎస్ఆర్ గారు చెప్పారు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని. వాళ్ళ ఫిజిక్స్ కూడా చాలా బాగుంటాయి, అందులో కెమిస్ట్రీ బాగా కుదిరింది అని నేను అనుకుంటున్నాను. సార్ ఫిజిక్స్ బాగున్నాయి, ఆహార్యం అండి, ఇంక వేరే రకంగా అనుకోమాకండి. ప్రొడ్యూసర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ టైం హీరోగా చేస్తూ చాలా బరువైన పాత్రని సునాయాసంగా పోషించాడు మణి సాయి తేజ. చాలా బాగా అద్భుతంగా సినిమాని పెద్ద హీరో మోసినట్టుగా మోసాడు. చాలా బాగా అన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. పాత్రను బాగా చేశారు ఆయన. మంచి భవిష్యత్తు ఉంది. అలాగే నేను రేఖా నిరోష 2-3 సినిమాలు కలిసి నటించాం. మంచి నటి ఆవిడ. ఈ సినిమాతో ఒక మంచి హీరోయిన్స్ తెలుగు తెరకి పరిచయం అవుతున్నారు. అలాగే ఒక గొప్ప దర్శకుడిగా మా ముని సహేకర్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు. తమిళ దర్శకులు శంకర్ గారికి ఉన్న ఏదైతే ఉందో ఆయన సినిమాలో ఉండే సామాజిక సమస్యను తీసుకుని ఒక చక్కని కథాంశంతో చిత్రాన్ని నిర్మిస్తారు ఆయన. అదే తరహాలో మరి ఆయనకి నా ఏకలవ్య శిష్యుడో నాకు తెలియదు, కానీ ఈ చిత్రంలో కూడా ఒక మంచి కథాంశంతో చాలా అద్భుతంగా ఒక ప్రేమ కథని, ఒక ఎమోషనల్ డ్రామాని, కుటుంబ కథని చాలా బాగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద డైరెక్టర్ ముని సహేకర్ రెడ్డి. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకి రేపు శుక్రవారం మహాలక్ష్మి ధనవర్షం కురిపించాలని, మా మెకానిక్ అద్భుత విజయం సాధించాలని, దీంట్లో పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి, దర్శకులకి, అట్లాగే సీనియర్ నటులు తనికళ్ళ భరణి గారితో, నా సహోదరిగా చేసింది వాడిశ్రీ గారు, సంజయ్ జనక్ గారు, తదితర నటు మన నౌకరాజు గారు, రాజేష్, అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ బిగ్ సక్సెస్ ఆన్ February 2nd. మోస్ట్లీ అంతా కవర్ చేశారు, నేను మాట్లాడేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ టు ఆల్ మై యూనిట్ టీమ్స్ బికాజ్ సో ప్రొడక్షన్ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ టీమ్. బికాజ్ ఎందుకంటే ఆన్ టైమ్ షెడ్యూలు, తర్వాత దానికి తగ్గట్టు కంప్లీషను, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా చాలా ఎక్సలెంట్గా జరిగింది. సో దానికి సంబంధించి మా టీంకి అందరినీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉంది. మొత్తం మాకు అసోసియేట్ డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ మొత్తం అంతా. సో హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సో వాళ్ళు లేనిదే ఏ మీటింగ్ అనేది ఉండదు, సక్సెస్ ఉండదు. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ నుంచి. సో అదేవిధంగా నేను యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో మధ్యలో జాయిన్ అయ్యాను సార్. మధ్యలో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఎవ్రీ షెడ్యూల్ చాలా సాటిస్ఫాక్షన్గా అయింది. సో సాంగ్స్ విషయం ఏంటి, తర్వాత ఆ డైలాగ్స్ ఏంటి, అది యాక్చువల్గా సాంగ్ నాకు స్టోరీ ఇంప్రెస్ అయ్యి మధ్యలో జాయిన్ జరిగింది. సో వెరీ సాటిస్ఫైడ్ టీ దాకా వచ్చింది. నాకు మర్చిపోలేని రోజు అంటే ఏంటంటే February 2nd. ఎందుకంటే సో నేను వేరే సెక్టార్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇది జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ కిందే చేసి ఒక సక్సెస్ఫుల్ మూవీ లాంచ్ చేస్తున్నాగలిగితే సో నాకు చాలా హ్యాపీగా ఉంది February 2nd నుంచి. సో ఇక 1 by 1కి వస్తే మా మిత్రుడు మున్నయ్య గారి ద్వారా మేము ఈ సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మా సహా ప్రొడ్యూసర్
నిర్మాత ఉపేంద్ర గారు కూడా చాలా హెల్ప్ చేసి మేమందరం మూడు టీమప్ అయ్యి సో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా మా సాయి మణితేజ ఈయన చాలా అదృష్టవంతుడండి. ముగ్గురు ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు. నేను సినిమా తీస్తానంటే నేను సినిమా తీస్తానండి. సో ఆ విధంగా ఈయన సక్సెస్ అయిపోయాడు సగంలో. మంచి ఎనర్జెటిక్ స్టార్. అండ్ మా రేఖా నిరూష గురించి మాట్లాడితే ఈ ఆర్టిస్ట్గా చాలా ప్రూవ్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మెకానిక్ రేఖా కింద హీరోయిన్గా సక్సెస్ అవుతుంది మొత్తం. అది ఈ మెకానిక్ నుంచి ఇంక హీరోయిన్గా సక్సెస్ఫుల్ జర్నీ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మా మునిశహయ్య గారి గురించి ఇంక మాట్లాడే అవసరం లేదు. ఇంకా అంతా దాంట్లోనే చెప్తుంది, మూవీ చెప్తుంది మొత్తం అంతా. ప్రత్యేకంగా మన నాగమహేష్ గారి గురించి చెప్పాలి. సో నేను సెట్లోకి వెళ్ళినప్పుడు నాగమహేష్ గారికి చాలా గ్రాస్పింగ్ పవర్ ఉందండి. యాక్చువల్లీ నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే ఒక డైలాగ్ చెప్తున్నారంటే బర్నీ గారికి నాగమహేష్ గారికి కొంచెం ఈ ఏజ్లో కూడా కొంచెం ఆ మాత్రం గ్రాస్పింగ్ పవర్ అంటే నేను ఇప్పటికీ అసలు ఇదవుతున్నాను. సో అదొకటి ఒకసారి డైలాగ్ చెప్తే మా ఫ్రెండ్ ఈయనే చెప్పనంటే ఇద్దరు ఫ్రెండ్ కాదు. ఈ ఏజ్ లో కూడా భరణి గారు మహేష్ గారు అన్నారు. వాట్ ఈజ్ మహేష్ చెప్పండి. అది కూడా మీరే చెప్పండి. 30 దాటి ఆగల అంటే సంబంధం చూడమంటారా? మనసులో మాట చెప్పలేం కదా. అదే కదండి సభాముఖంగా మాట్లాడేది అదే. సో February 2 మీరు అందరూ వచ్చి ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ టు ఆల్. ఉపేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటీవీ సార్. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఆల్రెడీ మీకు అందరూ తెలుసు మెకానిక్ అండ్ దీనికి ప్రత్యేకత ఉందండి. మెకానిక్ మూవీ పేరు ఎం, హీరో పేరు మణి ఎం, అండ్ డైరెక్టర్ ముని ఎం, అండ్ ప్రొడ్యూసర్ మున్నా ఎం. ఈ 4 మూలతో పాటు ఇంకో ఎం జోడబోతుంది మణి. ఖచ్చితంగా ఈ సినిమాకు మనీ జనరేట్ అవుతుంది. ఏం టెన్షన్ అవ్వకండి ప్రొడ్యూసర్ గారు. సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. చూసినాక అందరు ఖచ్చితంగా చెప్తారు. ముని గారికి నెక్స్ట్ సినిమా అయిపోయిన హీరోకు, హీరోయిన్కి అండ్ డైరెక్టర్కి ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా వస్తుంది మా సినిమాతో అని. ఎందుకంటే మేము ప్యాషన్తో వచ్చామండి. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. మున్నా గారు 2 లక్షల జీతం వదులుకొని సినిమాకి వచ్చాడండి. ఎందుకో కాదు, కథ నమ్మొచ్చాడు ఆయన. డబ్బు ఎక్కువే కాదు, కథ నమ్మొచ్చాడు. ఇప్పటికీ గర్వంగా చెప్తున్నాను, మంచి అద్భుతమైన కథ అండి. మీరు నేను చెప్తున్నా నా సినిమా నా కొడుకు చేశాడు అని కాదు. మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. దానికి మా ఫస్ట్ సక్సెస్ అండ్ మాకు ఆడియో సక్సెస్తో వచ్చిందండి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక పెద్ద కంపెనీ టీ సిరీస్ మాకు ఆల్మోస్ట్ పెద్ద సినిమాలకు ఎంత ఇస్తారు అంత అమౌంట్ వచ్చిందండి. మాకు ఫస్ట్ సక్సెస్ అక్కడ దొరికింది. ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్న సినిమాలకు సక్సెస్ రావు, థియేటర్లు దొరికాయి అంటారు. కాదండి, కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేదండి. ఏ సినిమా అయినా ఆడుతుంది. మంచిగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. చిన్న హీరో పెద్ద హీరో అని లేదండి. ఆల్రెడీ యేసరావు గారు చెప్పారు, ఆయన చాలా సినిమాలు తీశాడు. తెలుసు, అందరూ కలిసి ఇండస్ట్రీలో మీకు కొత్త కావచ్చు, కానీ మేము చిన్నప్పటి నుండి సినిమాలు చూసుకుంటే పెరిగాం. సినిమా ప్యాషన్తోనే ఈ ఇండస్ట్రీకి వచ్చాం. నేను ఆల్రెడీ వచ్చి 3 years అవుతుందండి. 3 సినిమాలకు చేశాను. ఫస్ట్ సినిమా నాకు నచ్చలేదు, పక్కన పెట్టాను. ఎందుకంటే ప్యాషన్తో చేయొచ్చు, ఎంతో తీయచ్చు, రిలీజ్ చేయొచ్చు. కానీ నేను చేయలేదు. ఎందుకంటే సినిమా బయటకు వెళ్తే 10 మందికి నచ్చాలి. ఎవరు సినిమా విషయాన్ని వద్దు. కంటెంట్ బాగాలేదు, కంటెంట్ బాగుంది కానీ అవుట్పుట్ బాగా రాలేదు, చేయలేదు. నెక్స్ట్ ఇంకో సినిమా తీశాను, ఆపాను. ఈ సినిమా కథ నచ్చి
డైరెక్టర్ మీద నమ్మకంతో పాప ఆయన 6 years నుండి ఈ కథను రాసుకొని ఎంత బాగా రాశాడంటే నిజంగా ఈ కథ మా బాబుకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ కథకు మా బాబు న్యాయం చేస్తాడా చెయ్యడా అని చిన్న డౌట్ ఉండే, కానీ దానికి మా బ్యాక్ బోన్ నాగమహేష్ గారు ముందు నుండి బాబుని తన కొడుకు లేక అనుకొని నాకన్నా ఎక్కువ కోఆపరేషన్ అట్లా కాదురా బాబు ఇట్లా కాదురా బాబు వచ్చాయని చెప్పేసి బాగా కోఆపరేట్ చేసిన నాగమహేష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకు తనకల్ బన్నీ గారు కూడా బాగా బాబుని లైక్ చేసి మంచిగా ఇక్కడ చేసినాడు. మళ్ళీ చెప్తున్నా అండి, ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సాంగ్స్ విన్నారు కదా, ఎలా ఉన్నాయి సాంగ్స్? ఉన్నాయా లేదా? ఓకే, సాంగ్స్ నచ్చాయంటే ఆల్రెడీ మాకు సక్సెస్ పెట్టినట్టే. మీకు సినిమా కూడా ఇంకా అద్భుతంగా వస్తుంది, మీరు డిసప్పాయింట్ కారు. బాగా సినిమా నచ్చుతుంది. సినిమా నచ్చుతుంది, అందరు చూసారని తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన హీరోయిన్కు మా హీరోయిన్ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి. ఆల్రెడీ మహానటి అయిపోయి కదా, అట్లాంటి మహానటి లాగా మా రేఖ నిరశ కూడా కావాలని కోరుకుంటున్నాను. అండ్ మణి మా బాబు, నేను అనుకున్నా అండి, 2 సినిమాలు డబ్బులు పెట్టా, 3వ సినిమా పెడుతున్నా, ఆడపిల్ల అయితే పెళ్లి చేస్తే అయిపోయేదండి, ఇన్ని డబ్బులు పెడుతున్నా అనుకున్నా. ఈ సినిమా చూసినాక తెలిసిందండి, నేను పెట్టిన డబ్బులు వృధా కాదు, నా బాబు రూపంలో ఏదో ఒక రోజు ఎన్నిక వేస్తాను గట్టిగా నమ్ముతున్నాను. బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినామని థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాకు కోరియోగ్రాఫర్ చేసిన మా కపిల్ మాస్టర్ మాకు తమ్ముడు లాంటి వాడు. ఎప్పుడు కూడా మా ఏ సినిమా సార్ నాకు డబ్బులు వద్దు, నేను మనీ కోసం చేస్తా, మనీ అంటే డబ్బుల కోసం కదండి, మా అబ్బాయి మనీ కోసం చేస్తా అని చెప్పేసి దగ్గరుండి స్టెప్స్ నేర్పించి మంచి అద్భుతమైన సాంగ్స్ కోరియోగ్రాఫ్ చేశాడు కపిల్ మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ శివరామ్ గారు అండి మా డిఓపి గారు, రియల్గా చాలా మంచోడు అండి. ఈరోజు రాలేకపోయాడు, ఎంత అద్భుతంగా చేశాడండి. ఫస్ట్ మేము వేరే కెమెరా అనుకున్నాం, లేదు సార్ ఈ కథకు మీ అబ్బాయి స్కిన్ టోన్కు మంచి కెమెరా కావాలని చెప్పేసి మంచి యారీ కెమెరా వాడాడండి. శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ చిత్రం వల్ల యాక్ట్ చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. February 2 సేమ్ టైంకు మళ్ళీ నేను సక్సెస్ఫుల్గా పెడతా, ఖచ్చితంగా పెడతా. ఎందుకంటే సినిమా బాగుంది, మీరు ఖచ్చితంగా చూసి ఆదరిస్తారు. సినిమా బాగుంటే మీరు అందరూ ఆదేశం తెలిసి నమ్మి, నేను ఎందుకంటే సినిమా లవర్ అండి. అండ్ సినిమా బాగుంటే అందరూ ఆదేశం నమ్ముతూ February 2 మీ ముందుకు వస్తున్నాము. మా బాబుని అండ్ మా టీంని బ్లెస్సింగ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫైర్ ఉన్నటువంటి స్పీచ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆర్జే కృష్ణి సార్ అండి, మా మినిస్టర్ సినీ ఫోటోగ్రాఫ్ మినిస్టర్ మా వెంకరెడ్డి గారు, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, మా ఎమ్మెల్యే మా మినిస్టర్, ఆయన చేతుల మీద అడగంగానే ఆయన చేతుల మీదుగా ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా మీరు మాకు అనుకుంటా మీరు హెల్ప్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కామెడీ ఎన్నికర్ సార్ చాలా థ్యాంక్ చెప్తున్నాను. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ అన్న మా ఇంటి దగ్గర ఉంటాడండి. ఆయన నేను ప్రొడ్యూసర్ అని తెలియదు, ఆయన డిస్ట్రిబ్యూటర్ అని తెలియదు. ఎప్పుడు ఆయన అనుకోకుండా ఒక రోజు సినిమా గురించి వస్తాడు, ఆయన ఇంట్రెస్ట్ చెప్పడం వచ్చింది. థ్యాంక్ యూ అన్న. మీరు మీ అనుకున్న థియేటర్లు మీరు ఇప్పిస్తే మీకు ఎప్పుడు ఉండబడి ఉంటామన్న. మీరు మంచి థియేటర్లు ఇప్పిస్తాను ఆశిస్తున్నాం. ఆల్మోస్ట్ సగం థియేటర్ కన్ఫర్మ్ చేసినంటే నైజాంలో. నెక్స్ట్ నాకు తెలిసి రేపటి వరకు అన్ని కన్ఫర్మ్ చేస్తాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ అన్న కూడా మంచి పేరు వస్తాను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇక్కడ ఉన్నాను సార్, మళ్ళీ ఎలాగో మీరు మైక్ తీసుకుంటారని. ఓకే, సో ఇప్పుడు ఆర్జే కృష్ణి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటు క్రిష్. చాలా మంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు ఇరికించారు? స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి కదా, అందుకని. అతిరథ మహారాజులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ, నా ఫ్రంటే బాగుండదు అనుకుంటే ఇంకా బ్యాక్ చూపిస్తున్నాను పాత్రికేయులకి, ఐఎమ్ సారీ. సో ప్రింట్ మీడియాకి ఇదిగో మీరు కొంచెం బటన్ ఆఫ్ చేయండి, లేకపోతే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటారు. నాకు ఎవరికి? నాకే. ఓకే సరే. ఎందుకంటే మధ్యలో అనేసినారు అనుకో, మరి ఇది మాట్లాడుతున్నాడా గ్యాస్ వదులుతున్నాడు అనుకుంటా. ఆర్జే అనిపించగా మొత్తానికి పని చేసి నాకు నేను ఎలాగైతే ఒప్పుకోనండి, సమస్య లేదు. సరే, ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మెకానిక్ అంటే ఈ మూవీ గురించి చెప్పాలి అని అంటే ఎవరైనా ఎంత మర్యాద, ఒక్క నిమిషం ఆగండి. మొన్న సార్ రండి పట్టుకోండి, మరి ఇది పట్టుకొని ఎలా వేసుకోను?
ఏం పట్టుకోవాలి బాబు? మీరు క్లారిటీ ఇవ్వాలండి. పట్టుకోమన్నారు, ఏం పట్టుకోవాలి? మైక్ పట్టుకొని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఇదే షూటింగ్ ఉన్నంత వరకు ఈ పంచులు అనమాట. సో ఈ మూవీ ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఉద్దండులు యాక్ట్ చేశారు, తనికెల భరణి గారు, నాగమహేష్ సార్. సో అంటే వాళ్ళు ఏదైనా ఉంటేనే ఆ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారు, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే మా సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య రాలేదు సార్, ఆయన వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. ఎస్, ఈయన మీరు రండి సార్, డైరెక్టర్ గారు మునిసాయికర్ గారు రండి. ఆ లిరిక్ ఏంటండి మరీ దారుణంగా. ఇప్పుడు ముసలాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కాల్ ఆప్షన్గా పెట్టారనుకోండి, నచ్చేసావే పిల్ల నచ్చేసావే అంటే వాళ్ళ ఆవిడ అంటుంది, నాకన్నా ఎవడ నచ్చాడు నీకు దొంగ సచ్చినోడా అని ఆవిడ తిరుగుతుంది. అది యూత్లో పెట్టుకుంటే ఈసారి నచ్చేసావా పిల్లడా అని రాద్దాం నెక్స్ట్ సినిమాకి. ఓకే, అంటే వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కదా. సో అక్కడ చిచ్చు పెట్టారు మీరు లిరిక్స్తో. ఇక చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 10th క్లాస్ వాళ్ళు పెట్టుకుంటే, ఒరే కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు అప్పుడే నీకు నచ్చేసింది రా పిల్ల దొంగ సచ్చినోడని పేరెంట్స్ తిడుతున్నారు. సో ఇంకొక తరం కూడా ఉంది. సో వాళ్ళని కూడా మీరు బాగానే అట్రాక్ట్ చేశారు. ఎనీవే కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ అంటే ఈ పాట లిరిక్స్ మీరు హ్యాపీగా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే నేను పాట పాడా మెకానిక్ నుంచి అనొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అందమైన అమ్మాయి ఇలా కనబడింది అనుకోండి, నచ్చేసావే పిల్ల నచ్చేసావే అంటే ఏరా ఒళ్ళు ఎలా ఉందంటే నోరు మొయ్యి మెకానిక్ పాట పాడుతున్నాను అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ టూలెట్ బోర్డు ఉంది నీ ఇంటికి రెంట్ ఎంతో చెప్పేసాయి 100 ఏళ్ళకా సార్ 100 ఏళ్ళకి. సో ఈ సాంగ్ కూడా ఉంది. అసలు మా హీరో మణి అయితే మాత్రం బ్రోకప్. సో అదేదో ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది, వేస్తాడు, చాలా లుక్ బాగా వచ్చింది. మీరు యూట్యూబ్లో చూస్తే అన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో మణిబాబు ఆల్ ది బెస్ట్. సో మ్యాటర్ ఏంటంటే ఒక విలేజ్లో మేము షూటింగ్ చేసేటప్పుడు అది సినిమాలో చూడండి అందరూ మమ్మల్ని తిట్టారు, అదేంటి ఊరు మధ్య నుంచి అలా ఊరేగిస్తున్నారు అని అన్నారు. సో ఎందుకు ఊరేగించారు ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు తిట్టారు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. పాపం మధ్యలో ఈయన లేస్తే ఆయన ఏంటి నేను రివీల్ చేయను కంగారు పడకు, అదేంటి ఆయన అలా ఉన్నాడు అలా ఊరేగిస్తున్నారు ఏంటి, ఇలాంటి హింట్స్ ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆ సస్పెన్స్ మీరు February 2 చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక నాగమహేష్ సార్ అయితే షూటింగ్ చేసినప్పుడల్లా ఆ సమ్మర్లో కూడా చేసాము, ఆయన గుళికలు మాకు చాలా చక్కగా రిలాక్స్ అనిపించాయి అనమాట. క్యారీవర్లకు వెళ్ళగానే ఏదో ఒక బుల్లెట్ జిప్ అని వదిలేవారు కామెడీతో, అది ఆహా నవ్వగానే ప్రశాంతంగా అయిపోయేది. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ మూవీ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ మునిశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు ఈ మూవీకి. అలాగే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకొని నాతో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మున్నా సార్కి, శ్రీధర్రెడ్డి సార్కి, అలాగే మా ఫాదర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి డాడీ. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ముందే మా సత్యకి గరరా ఈ మూవీలో నేను ఇంత మంచిగా యాక్ట్ చేసినందుకు కారణం మెయిన్గా మా సత్య. నాకు ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ అన్న డైలాగ్స్ ప్రాక్టీస్ చేయన్న, డైలాగ్స్ ప్రాక్టీస్ అంటే నాకు పిచ్చిలేస్తుండే, అరే ఏం రాబోయా మాకు ఆఫీస్కి రాగానే ఓకే డైలాగ్స్ అంటావు. కానీ వాడు చెప్పింది నిజమే. ఆఫీస్లో ప్రాక్టీస్ చేసినాక సెట్లో నాకు చాలా ఈజీగా అనిపించింది ప్రతి ఒక్క డైలాగ్గా, ఎందుకంటే మా డైరెక్టర్ సార్ అంత పెద్ద డైలాగ్స్ రాసింది. ఎందుకు సార్ నాకు ఇంత కష్టపెట్టినారు, అయినా పర్లేదు మా సత్య ఉండే నన్ను చూసుకోనికి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మా కో డైరెక్టర్ శ్రీకాంత్ సార్ 20 సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హెల్ప్ చేసినాయి నాకు సెట్లో కూడా అండ్ బయట కూడా నాకు చాలా హెల్ప్ చేస్తావు, థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మా బర్నీ సార్ గురించి చెప్పాలి సార్. నేను స్టార్టింగ్లో చాలా భయపడింది సార్ని చూసి,
సార్ ఏమనుకుంటారో యాక్ట్ చేయకపోతే సార్తోని. బట్ చాలా ఫ్రెండ్లీ ఉంటారండి సార్, అండ్ చాలా డౌన్ టు ఎర్త్, నాకు చాలా సపోర్ట్ చేసిండే. మా మూవీకి కూడా మంచి బ్యాక్ బోన్ లాగా నిల్చుండే సార్. నా ఫాదర్ క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సార్, ఈరోజు రాలేకపోయారు మీరు, బట్ ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ముఖ్యంగా మా నాగమణి సార్ గురించి చెప్పాలి. నాకు ఎప్పుడు మంచి ఒక వెల్విషర్లాగా ఉంటారు సార్ మీరు. నాకు తెలుసు మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నాతోని ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగమణి సార్. అండ్ మా కపిల్ అన్న గురించి చెప్పాలి. అదే సార్ అన్న, నాకు ఇది థర్డ్ మూవీ అండి అన్నతోని చేయడం. థ్యాంక్ యూ అన్న, నాకు డాన్స్ రాకపోయినా నువ్వు చాలా మంచిగా నేర్పిస్తావు, దగ్గర ఉండి మంచి తమ్ముళ్ళలాగా చూసుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఇంకా చాలా కలిసి చాలా మూవీ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న. అలాగే మా క్రిష్ అన్న గురించి చెప్పాలి. ఒకరోజు మేము అందరం సెట్లో మా ఫ్రెండ్స్ వచ్చినాయి, కార్లో కూర్చున్నాం. అన్నదే ఎఫ్ఎం వింటుండే. అయితే నేను చెప్పిన, అరే అన్న నాకు తెలుసు, చాలా బాగా తెలుసు అంటే అందరూ నా ఒక్క మిల్ల వేసారు. అరే నీకేం తెలుసురా అంటే డైరెక్ట్ అన్నకు ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్నావు అంటే స్టూడియోలో ఉన్నారా అంటే అన్న ఏం లేదన్న నీదే ఎఫ్ఎం వింటున్నా అంటే అవునా ఒక్క నిమిషం అని చెప్పి నా గురించి చెప్పినావు అన్న. అది నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే నా ఇజ్జత్ పోతాను నా ఫ్రెండ్స్ ముంగడ. థ్యాంక్ యూ అన్న కాల్ లిఫ్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకా చెప్తా మా హీరోయిన్ గురించి చెప్తా. అలాగే మా సాంగ్స్ గురించి చెప్పాలండి. మా వినోద్ యజమాన్య సార్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినదండి. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, మీరు ఎంత మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పి. సీరియస్గా అందరికీ తెలిసిందే మన సాంగ్స్ ఎంత మంచి రీచ్ అయ్యాయో. ప్రతి ఒక్కరు కూడా మన సాంగ్ రింగ్ టోన్ పెట్టుకుంటున్నారు, అలాగే చాలా మంచి రీల్స్ చేస్తున్నారు. నేను మూవీ చూసానండి, మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి ఆర్ఆర్ ఇచ్చిండే. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి బూస్ బంప్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చూసినాక మీరే అంటారు కంపల్సరీ. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మా వినోద్ యజమాన్య సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సార్ గురించి చెప్పాలి. నాకు ఒకరోజు మేము వైజాగ్లో షూట్ చేసేటప్పుడు మా డాడీ ఇంకా సార్ బయటికి వెళ్ళారు. పోయి వచ్చి బావా అని పిలుచుకుంటారు. అదే ఏంది డాడీ సార్ని బావా అని పిలుస్తాం అంటే లేరు అట్లా అయిపోయింది మా ఇద్దరికి అని చెప్పి అంటారు. ఏమైనా నాకు తెలియదు మళ్ళీ వాళ్ళిద్దరికి, కానీ నన్ను చాలా మంచి సపోర్ట్ చేసినారు డిఓపి సార్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్ గురించి చెప్పాలి, రేఖ. నిజంగా మంచి కో ఆర్టిస్ట్, చాలా మంచిది తను. అండ్ నిజంగా ఫ్యూచర్లో మంచి హీరోయిన్ అవుతావు రేఖ, నాకు చాలా నమ్మకం ఉంది నీ పైన. థ్యాంక్ యూ రేఖ, మంచి సపోర్ట్ చేసావు సినిమాలో. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇంకా ఫనీ అన్న, మా భాస్కర్ రాలే, వానికి ఏమో పని ఉందనుకుంటా, కానీ వాళ్ళిద్దరు కూడా నాకు మంచి సపోర్ట్ చేసిండే. థ్యాంక్స్ రా. అలాగే మా చిన్నోడు చక్రి అని గురించి చెప్పాలి. వాడు నాకు చాలా ఇష్టం వాడు, కాకపోతే వాడు ఈరోజు రాలేదు. నిన్న వస్తా అని చెప్పింది కానీ ఈరోజు రాలేదు ఎందుకో. నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిండే చక్రి. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరి గురించి చెప్పింది అనుకుంటా, ఎవరిని మర్చిపోలేదా? ఓకేనా. ఇంకా మా ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ. మా సూర్య సార్కి, ఛత్రపతి శేఖర్ సార్కి, అండ్ సంజయ్ జనక్ మ్యామ్కి, కిరీటి అన్నకి, ఇంకా సునీత మ్యామ్కి థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫెబ్ 2 రోజు అందరూ థియేటర్స్కి వెళ్ళి మన మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ మాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హీరోయిన్ రేఖ నిరేష్ అని. సో మా కోసం ఎంతసేపు వెయిట్ చేసిన మీడియా వాళ్ళకి అలాగే గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సో ఆయనకు ఫస్ట్ సాంగ్ చెప్పారు, ఇలా శృతి శ్రీరామ్ పాడుతున్నారమ్మా, ఇలా ఒక సాంగ్ ఉంది, ఫస్ట్ అది విను తర్వాత స్టోరీ చెప్తా అన్నారు. సో నేను ఎప్పటిలానే సాంగ్ విన్నాను. సో వినే కొద్ది అనిపిస్తుంది, అంటే ఒక్కొక్క లిరిక్లో ఆయన పాడి వినిపించారు. నాకు అనిపించింది ఓకే సార్ సాంగ్ ఎంత బాగుంది, ఇంకా స్టోరీ అని అడిగాను. ఆయన కొంచెం లైన్ చెప్పారు, వద్దులేండి సార్ తర్వాత మళ్ళీ చెప్తారు మీరు. సో సాంగే ఇంత బాగా రాశారంటే సినిమాలో నా క్యారెక్టర్ కూడా అంతే బాగుంటుందని అనుకున్నాను. సో మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి, త్రిమూర్తులనే చెప్పాలి, మున్నా గారు, ఉపేంద్ర గారు, శ్రీధర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్ గారి గురించి చెప్పాలి. సో కథ ఒక ప్రాణం అయితే మ్యూజిక్ దాన్ని ఇంకా నిలబెడుతుంది అంటారు కదా. సో మా సినిమాకి మ్యూజిక్ కూడా అంతే ప్రాణం పోసిందండి. అలాగే మా హీరో గారి గురించి చెప్పాలి.
సో ఆయనకి ఈ సినిమా ఫస్ట్ సినిమా అని చెప్పారు, బట్ నాకైతే ఎప్పుడు లొకేషన్లో అలా కనిపించలేదు. సో ప్రతి సీన్లో డిస్కస్ చేసే విధానం కానీ సో అంతా చాలా ఫ్రెండ్లీ మూమెంట్లో జరిగిపోయింది. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. సో వీళ్ళు ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్నారు, సెట్లో అయితే వెతుక్కోవాలి ఎక్కడున్నారు అంటే సో వెతుక్కోవాలి. సో కనిపించని హార్డ్ వర్క్ అంటే వాళ్ళదే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. సో ఇంకా మా సాంగ్ గురించి చెప్పాలి. శ్రీరామ్ పాడిన సాంగ్ నచ్చేసావే పిల్ల నచ్చేసావే సాంగ్ సో మిలియన్స్లో రీచ్ అయింది అది. సో అండ్ దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా కపిల్ మాస్టర్ గురించి చెప్పాలి. సో ఆయన నాకు కూడా కొంచెం డాన్స్ తక్కువ వచ్చు, బట్ నాకు రాదని కొంచెం తెలిసేసరికి నాకు ఈజీ స్టెప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా సినిమా February 2 రిలీజ్ అవుతుందండి. సో ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు అంటే కొన్ని సినిమాలు ఆడట్లేదు అని ఒక టాక్ అయితే వస్తూ ఉంటుంది. సో కంటెంట్ ఉన్న సినిమాలు అయితే ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. సో ఎమోషన్గా పరంగా కానీ యాక్షన్ అండ్ కామెడీ అండ్ ఇంకా ఒక లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కనిపిస్తుంది దీంట్లో. సో ఇప్పట్లో ఇలాంటి స్టోరీస్ కొంచెం తక్కువే వస్తున్నాయి, బట్ దీనివల్ల మీ అందరికీ ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుందని ఇంత మంచి సబ్జెక్ట్ వస్తున్నాం. సో అండ్ ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి ఒక ఫ్యామిలీతో చూడాలి. సో మా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్, యూట్యూబర్స్ అండ్ థంబ్నెయిల్స్, సో సోషల్ మీడియా వాళ్ళందరూ, సో ఇప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది మాకు. ఎందుకంటే ఇలా ప్రమోషన్ కంటే మీ ప్రమోషన్ ఎక్కువ రీచ్ అవుతుంది. సో డెఫినెట్గా మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి. సో ఇలాంటి కొత్తగా వచ్చే టీంని మీరు ఎంకరేజ్ చేయాలి. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీస్తాం. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తామని నమ్ముతున్నా. థ్యాంక్ యూ. నేను ఇందాక ఒక విషయం పిలిచి అందుకు చాలా ధన్యవాదాలు సార్. మా ప్రొడ్యూసర్స్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి, మా హీరోయిన్ గారికి, మా టీం అందరికీ అండ్ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. అందులో సాంగ్స్కి వస్తే ఎస్పెషలీ ఈ 2024 నుంచి నెక్స్ట్ 25 వరకు ఈ సాంగ్స్ కంటిన్యూస్లీ మీకు ఎక్కడ చూసినా ఈ సాంగ్స్ వినబడుతూ ఉంటాయి. ఇది నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అమేజింగ్ సాంగ్స్ అండి, బ్యూటిఫుల్ సాంగ్స్. మీరు ఎక్కడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా 100% మీరే అంటూ ఉంటారు అది ఏ సినిమాలో అంటే మెకానిక్ అని ఉంటుంది. సో ఇక్కడ మెకానిక్ అంటే అన్ని రిపేర్లు చేయబడుతుంటాయి. ఇక్కడ నాట్ ఓన్లీ మెకానిక్, అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి ఎమోషనల్ మూవీ. సో నిజంగా ఈ రోజులలో చెప్పాలంటే ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, పేర్లు ఎందుకు లేకండి, సినిమాలు వస్తున్నాయి, బట్ అందులో కొన్ని డబుల్ మీనింగ్, కొన్ని వాయిస్ అంతా ఎలా ఉన్నాయంటే ఓన్లీ వెళ్తే ఫ్యామిలీ వెళ్ళకుండా ఫ్రెండ్స్తో వెళ్ళాలి, లేదంటే ఒక రోజు డిఫరెంట్ వేస్లో వెళ్తారు. ఒక ఫ్యామిలీ కూర్చునే సినిమాలు ఈ రోజులలో చాలా తక్కువ వస్తున్నాయి. సో అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ మెకానిక్ సినిమా అనేది ఫ్యామిలీ కూర్చొని చూసి ఎంత ఎమోషన్ ఫీల్ అవుతారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరందరూ. సార్ డైరెక్టర్ గారు మన ప్రభాస్ గారికి మీరు రైటింగ్ చేశారు ఆల్రెడీ, చక్రం సినిమాకి మీరు ఉండరండి కూడా. సో ప్రభాస్ గారికి ఎంత హిట్ ఇచ్చారో కృష్ణవంశీ గారు మా తమ్ముడికి, మా బ్రదర్కి, చిన్న గారికి అంత హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చక్రం సినిమా ఎంత హిట్ ఉందో ఈ సినిమా కూడా దానికి డబుల్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను సార్, అనుకుంటున్నాను నేను. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు పాపం చాలా బాధ పెట్టాను వీళ్ళని, డాన్సర్ని, పాపం కొత్త వాళ్ళు పిల్లలు, వీళ్ళకి డాన్స్ ఓకే వచ్చు, బట్ అలా కానీ ఎండలో అక్కడ ఇక్కడ ఉరికిపోయడం చేశాను. మనీ నెక్స్ట్ 1 week 10 days రిహార్సల్స్ తీసుకొని చేశాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అమ్మాయి ఉంది రాబట్ట, తను ఒక చిన్న బిట్ చేసింది ఇందులో అండి. ఒక జస్ట్ ఓన్లీ 1 day రిహార్సల్ ఇచ్చాను. సో బ్యూటిఫుల్ అమేజింగ్, చాలా బాగా చేసింది అమ్మాయి. గాడ్ బ్లెస్ యూ బెటా, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొడ్యూసర్ సార్ ముని సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నేను చాలా సినిమాలు చేశాను, ఇంతకుముందు మీ ఇంట్లో కూడా చెప్పాను. ఇలాంటి
చాలా సినిమాలు చేస్తూ ఉన్నాను, బట్ మంచి సాంగ్స్ దొరకడం కష్టం. ఒక మాస్టర్కి ఒక మంచి సాంగ్ దొరికితే ఆ మాస్టర్కి నెక్స్ట్ లెవెల్లో వెళ్తాడు. సో నాకు ఒక కంటిన్యూస్లీ చేస్తున్నాను, బట్ మంచి సాంగ్ దొరకడం కష్టమైంది. బట్ ఈ సినిమాలో నాకు అన్ని మంచి సాంగ్స్ ఇచ్చారు. మా ప్రొడ్యూసర్ గారికి నమస్కారం అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు చెప్పాను సార్, మీకు రుణపడి ఉంటాను. ప్రొడ్యూసర్ సార్లకి, మా ముగ్గురు సార్లకి నేను రుణపడి ఉంటాను. ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను మంచి సాంగ్స్ ఇచ్చి నా పేరు మళ్ళీ ఇక్కడ వినిపించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ముందుకు నెక్స్ట్ సక్సెస్ మీట్లో ఇక్కడే కలుద్దాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కపిల్ గారు. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. Belong to the class of Sri Raghavendra Garu and Dasari Narayana Rao. The film go in a very excellent way and you'll make a good film. Thank you, sir.